చూసారా డీస్కేలింగ్ అనమాట. డీస్కేలింగ్ మన వాషింగ్ మెషిన్ అయితే ఇది వేస్తే మనము 30 వాషెస్కి ఒకసారి మన వాషింగ్ మెషిన్ మంచి కండిషన్లో ఉంటుంది. చూడండి ఇట్లా 3 ఇవి ఉంటాయి అనమాట. ఇది దిస్ మోడల్ ఆఫ్ ఇట్స్ ఐఎఫ్బి అనమాట. చూడండి ఈ మోడల్ ఫ్రంట్ లోడు. అయితే దీంట్లో సెట్టింగ్స్ ఉంటాయి. ఇది ఆన్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ. అయితే దీంట్లో సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఈ సెట్టింగ్స్ నాబ్ ఉంటుంది. ఆ నాబ్లో మీరు తిప్పొచ్చు. టబ్ క్లీనింగ్ అని చెప్పి పెట్టి మీరు 30 వాషెస్కి ఒకసారి డీస్కేలింగ్ చేయాలి. అప్పుడే మీకు బాగా ఈ కప్లో ఈ 6.5 kgs ఫ్రంట్ లోడ్ చాలా బాగుంటుంది. నేను ఇది ఒక చేత్తో కెమెరా పట్టుకుని ఒక చేత్తో తీసాను కాబట్టి మీకు సరిగా కనపడకపోవచ్చు. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు, అంటే ఇటు సైడ్ లిక్విడ్ వేయాలి, అది దానిలో పడకుండా నేను ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు పుట్ దిస్ హియర్. చూసారా ఇట్లా డీస్కేలింగ్ ఒక పౌచ్ ఉంటుంది, దానిలో మీరు వేసేయాలి. స్ప్రెడ్ చేసేసేయండి. ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఇది దీనిలోకి వెళ్ళకుండా, ఈ కప్లోకి వెళ్ళకుండా, ఇది లిక్విడ్ ఉంటుంది సైడ్కి, లిక్విడ్ అనమాట, అది దానిలోకి వెళ్ళకుండా యూ జస్ట్ క్లీన్ టు ద సైడ్స్. ఇప్పుడు మనం ఒక క్లాత్ లాగా పెట్టుకోవాలి దీనికి, ఎందుకంటే నీట్గా ఉంటేనే అది ఒక మంచి మనకి సర్వీస్ ఇస్తుంది. చూసారా ఇట్లా ఒక పౌచ్ ఉంటుంది ఐఎఫ్బి, ఆ పౌచ్లో వేసేసి మనము చూసారా ఇది ఇస్ అ మోడల్ ఆఫ్ ఓకే. అయితే దీన్ని ఇట్లా వేసేసి మనము ఇప్పుడు దీన్ని ఆన్ చేయాలి. పవర్ బటన్ ఆన్ చేస్తే ఇది వేరే మోడ్లో ఉంది, ఈజీ వాష్లో ఉంది కాబట్టి అట్లా వచ్చింది. ఇప్పుడు మనం టబ్ క్లీన్ అని ఉంది చూడండి, అక్కడికి వచ్చేసింది అనమాట. నాబ్ అక్కడికి పెట్టేసి నేను ఇది ఆన్ చేస్తున్నా ప్రోగ్రామ్. అట్లా ఒక సౌండ్ వచ్చింది టిక్ అనేసి, అట్లా వచ్చినప్పుడు అది టబ్ క్లీనింగ్ చేసేసుకుంటుంది. చూడండి ఇట్స్ వెరీ గుడ్ అండి. యూజ్ దిస్ ఐఎఫ్బి మోడల్, ఇట్స్ వెరీ గుడ్. దానికి పౌచెస్ ఉన్నాయి, సాఫ్ట్నర్కి సర్ఫ్ లిక్విడ్ వేయాలి ఎప్పుడు కానీ. ఐఎఫ్బి వాళ్ళు ఏమి ఇస్తారో ఆ లిక్విడ్స్ వేయాలి, మనం వేరే వేయకూడదు, అప్పుడే మనకి బాగా వస్తుంది అనమాట. చూసారా ఈ మోడల్ దిస్ వెరీ గుడ్. టేక్ ఇట్ 6.5 చాలు ఒక 3 మనుషులకి. ఇట్స్ సో గుడ్. క్విక్ వాష్ కూడా ఉంది, 15 minutesలో చిన్న నాప్కిన్స్ అవి వేసేసుకోవచ్చు. చాలా బాగుందండి, ట్రై ఫర్ ఇట్. టబ్ క్లీనింగ్ చేస్తేనే మీకు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకొని, టబ్ క్లీనింగ్ చేస్తేనే మీకు వాషింగ్ మిషన్ లైఫ్ ఉంటుంది. 30 వాషెస్కి ఒకసారి టబ్ క్లీన్ చేయాలి. ఓకేనా అండి. డీస్కేలింగ్ పౌడర్ మీకు చూపించాను కదా, అది దొరుకుతుంది టబ్ క్లీనింగ్కి. ఏ కంపెనీ అయితే ఆ కంపెనీకి దొరుకుతుంది. ఓకేనా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సైనింగ్ ఆఫ్, Kavita Balaji. Like, share and subscribe my channel. Thank you.